ఆదిలాబాద్ జిల్లాలో బీసీ బంద్ కొనసాగుతోంది. బంద్కు మద్దతు తెలుపుతూ తెల్లవారుజాము నుంచే అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు బంద్లో పాల్గొన్నాయి. బంద్ కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో బస్ స్టాండ్ నిర్మానుష్యంగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించి ఏదైతే బీసీ సంఘం నేతలు ఈరోజు బంద్ పిలుపునివ్వడంతో అయితే బంద్కు సంబంధించిన పాక్షికంగా కాకుండా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే బంద్ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచాల బస్టాండ్ వద్ద ఉన్నాం. ఇక్కడ నిత్యం వేలాది మంది ప్రయాణికులతో అయితే ఈ బస్టాండ్ కిటకిటలాడుతుంది. ఇటు ముఖ్యంగా ఇటు మహారాష్ట్ర, ఇటు హైదరాబాద్కి అయితే నిత్యం వేలాదిగా ప్రయాణికులతోటి ఈ సందడి వాతావరణం ఉంటుంది. అదేవిధంగా ఇటు దీపావళి పండుగ సందర్భంగా కూడా ఇటు ప్రయాణికులతోటి బస్టాండ్ కిటకిటలాడుతున్న సందర్భంగా అయితే ఇటు ప్రయాణికులు లేక విలవిలబోతుందని చెప్పవచ్చు. ఏదైతే ఇటు బీసీ సంఘం నేతలు ఇచ్చిన బంద్తోటైతే ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఇటు వామపక్ష పార్టీలు కూడా ఇటు బంద్కు మద్దతు తెలపడంతో అయితే ప్రస్తుతం బంద్ అయితే సంపూర్ణంగా జరుగుతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇటు బస్టాండ్లో అసలు ఒకరు కూడా జనాలు లేక ఇటు బస్ స్టాండ్లకే బస్సులు పరిమితమై బస్ డిపోలకే బస్సులు అయితే పరిమితమైనాయి. దీనికి సంబంధించి మనం విజువల్స్లో చూడవచ్చు. ఏది ఏమైనా కూడా ఇటు మహారాష్ట్ర, ఇటు హైదరాబాద్కు సంబంధించి వేలాది మంది నిత్యం ఇటు మంచల్ కేంద్రం నుంచి అయితే ప్రయాణం అయితే సాగిస్తుంటారు. దీనికి సంబంధించి ఇటు బీసీల బంద్ నేపథ్యంలో అయితే ఇటు బస్టాండ్లు వెలవెలబోతున్నాయి. ఇటు ప్రయాణికులకైతే తీవ్ర ఇబ్బందులు అయితే తప్పడం లేదని ఇటు ప్రయాణికులు చెప్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల గుండా ప్రయాణం చేసే వారికి అయితే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే ఇటు ప్రయాణికులు అయితే వాపోతున్నారు. ఏది ఏమైనా కూడా ఇటు బస్టాండ్లకే బస్సులు పరిమితమై ఇటు నిత్యం వేలాదిగా ప్రయాణం చేసే ప్రయాణికులకైతే తిప్పలు తప్పడం లేదని అయితే ఇటు ప్రయాణికులు అయితే చెప్తున్నారు. ఇటు బస్ స్టాప్ల వద్ద అయితే బస్సులో నిలిచిపోయి బస్సు డిపోలకే పరిమితమై ఉదయం నుంచి కూడా ఒక బస్సు కూడా బయటికి వెళ్ళని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా ఇటు బీసీ సంఘం నేతలు ఇచ్చిన పిలుపుతోటైతే ఇటు బంద్ అయితే సంపూర్ణంగా కొనసాగుతుంది. అదేవిధంగా ఇటు మంచిర్యాల జిల్లాతో పాటు ఇటు ఆదిలాబాద్, ఇటు నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇటు బంద్ వాతావరణం అయితే సంపూర్ణంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మనం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు ఇటు చేశారు బీసీ సంఘం నాయకులు. ఒకవేళ షాపులు ఎక్కడైనా తెరిచి ఉన్నా కూడా మూయించే ప్రయత్నం అయితే చేశారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బంద్నైతే అన్ని ఏర్పాట్లు అయితే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇటు బీసీ సంఘం నేతలకు సంబంధించి ఇది బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలంటే అయితే ఇటు బీసీ సంఘం నేతలు ఇచ్చిన పిలుపు మేరకు అయితే ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, సిపిఐ, సిపిఎం ఇటు వామపక్ష నాయకులు కూడా బంద్కు మద్దతు ప్రకటించడంతో అయితే బంద్ అయితే సంపూర్ణంగా కొనసాగుతుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, మంచిర్యాల జిల్లా.